అమ్మయ్యా సే పద పద. నేనేం మీతో గొడవ పడ్డానికి రాలేదు, మా అక్కతో మాట్లాడదామని వచ్చాను. మీ అక్క ఇంట్లో లేదు. అయితే వచ్చాక మాట్లాడతాను. వచ్చిన తర్వాత రా. అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావా? ఏ తెలుగు అర్థం అవ్వదా నీకు? ఇదిగో తల్లి కూతుర్లిద్దరూ చాలా టూ మచ్ చేస్తున్నారు. ఎందుకలుడు తనతో గొడవ పడతావు? ఏంటి అలా చూస్తున్నావు? మీరెక్కడి నుంచి వచ్చారు? ముగ్గురం కలిసే వచ్చాం, కాకపోతే మేం బయట ఉన్నాం. మేమేం నీ ఆస్తులు దోచుకోవడానికి రాలేదు. ఉండడానికి ఎక్కడా చోటు లేకపోతే మా ఆయన వాళ్ళ అక్కగారింట్లో ఉందాం రండి అని ఇక్కడికి తీసుకొచ్చాడు. అవును, ఆవిడ లేనట్టుందిగా, ఇంకెందుకు ఇక్కడ? ఆవిడొచ్చాకొద్దాంలే. అల్లుడు పద పదవే. అమ్మా, వాళ్ళు నిజంగా ఇక్కడ ఉండాలని వచ్చారా? నాకు అదే డౌట్గా ఉంది. ఎక్కడ కనపడలేదు. ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు? అక్క అక్క అక్క, అంతా అయిపోయిందక్క. అన్యాయం జరిగిపోయింది. ఏమైంది? మన పూజని ఆ సూర్య ఎత్తుకుపోయిందక్క. ఏంటమ్మా మాటలు? సూర్యకాంతం పూజను ఎత్తుకుపోవడం ఏంటి? అవునన్నా, పూజ తిన్నదాల్లో ఏమైనా కలిపిందేమో. అది స్పృహలో లేదు. దీన్ని భుజం మీద మూట వేసుకున్నట్టు డింగ్ 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 అని పారిపోయి ఉంటుంది. సూర్య మన ముందే వెళ్ళిపోయింది కదక్క. అది వచ్చి ఎత్తుకుపోయిందని చెప్తుంది కదరా. మన ముందు దొరలా వెళ్లిపోయి ఇప్పుడు దొంగతనంగా వచ్చి పూజలు ఎత్తుకుపోయిందనుకుంటా. సూర్య ఇలా చేసిందంటే లేదురా, ఇందులో ఏదో తిరకాసు ఉంది. నా కళ్ళతో నేను చూశాను అంటుంటే తిరకాసు అరకాసు అంటావేంటి నాన్న? ఎవరిని బాబు గారు మీరు తప్పుపడుతున్నారు? పులి. అవును బాబు గారు. ఎవరిని అనుమానిస్తున్నారు? ఎవరిని దోష అంటున్నారు? సూర్య మేడంనా మీరందరూ తప్పుబట్టేది? వీళ్ళకంటే తెలియకపోవచ్చు. ఈ పోలీసులంటే సూర్య మేడమని అర్థం చేసుకోలేకపోవచ్చు. చైతూ బాబు అయితే వాళ్ళ అక్కలు చెప్పిందే వేదం అనుకుంటున్నారు కాబట్టి సూర్య మేడం మంచితనాన్ని మర్చిపోయి ఉండొచ్చు. మీరు కూడా సూర్య మేడం పూజా పాపని ఎత్తుకొచ్చిందంటే ఎలా నమ్ముతున్నారు బాబు గారు? పులి, ఇది మా ఫ్యామిలీ విషయం. పనోడివి పనోళ్ళ ఉండు. ఇది మీ ఫ్యామిలీ విషయమే మేడం. మీ దృష్టిలో నేను పనోడ్నే కావచ్చు,
కానీ సూర్య మేడం దృష్టిలో నేను పనోడిని కాదు. కమిషనర్ గారు, మా పూజని సూర్యకాంతం కిడ్నాప్ చేసిందని మేం కంప్లైంట్ ఇచ్చాం. మేం చెప్పినట్టే పూజ ఈ ఇంట్లో దొరికింది. ఈ సూర్య మా పూజని కిడ్నాప్ చేసింది. అందుకు తనని అరెస్ట్ చేయండి. సూర్య, నువ్వు చెప్పేది ఏమైనా ఉందా? నేనేం చెప్పినా ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరున్నారు సార్? నేను నిర్దోషిని నిరూపించుకునే ఆధారాలు ఇప్పుడు నా దగ్గర లేవు. ఆధారాలు దొరికినప్పుడు నా నిర్దోషత్వం బయటపడుతుంది. అప్పటి వరకు నేను మీకు కట్టుబడి ఉంటాను. పదండి సార్. రండి. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? నన్ను వదిలి వెళ్ళకమ్మా. అవునమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. కమిషనర్ గారు, మా అమ్మ నన్ను కిడ్నాప్ చేయలేదండి. తనని విడిచిపెట్టండి. కమిషనర్ గారు, సూర్య మేడం ఎలాంటిదో మీకు తెలీదా? సూర్య గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చట్టాన్ని రక్షించే బాధ్యత గల వ్యక్తిగా మేమిద్దరం చట్టాన్ని గౌరవించాలి. పోలీసులకు అడ్డుపడ్డ నేరం పులి. నువ్వు ఆ తప్పు చేయకు. అమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా. పులి, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పండి మేడం. ఎందుకు ఇలా జరుగుతుంది? మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా కోడలు సూర్యకాంతం ఎందుకిలా మారిపోయింది? మమకారం మనిషితో త్యాగాలే కాదు నాన్న, ఒక్కొక్కసారి నేరాలు కూడా చేయిస్తుంది అనడానికి సూర్య చేసిన పనే నిదర్శనం. పూజ తన కూతురేనని సూర్య బలంగా నమ్ముతోంది. అందుకే ఈ పని చేసింది. లేదురా, సూర్య తప్పు చేస్తే ఖచ్చితంగా నేరం ఒప్పుకుంటుంది. కానీ పూజను తను కిడ్నాప్ చేయలేదని చెప్తుంది. ఎందుకో మనం సూర్యని అరెస్ట్ చేయించి తొందరపడ్డామేమో అనిపిస్తుంది. తొందరపడ్డం కాదు నాన్న, త్వరపడ్డాం. కాబట్టే పూజ మనకి దక్కింది. లేదంటే పూజని సూర్య మన నుంచి శాశ్వతంగా దూరం చేసేది. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావట్లేదురా. ఆ రంగనాయకి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు చెప్పినట్టు చెయ్యబట్టే మనకు పూజ దక్కింది. అవునక్క, పూజకి మత్తు మందిచ్చి రంగనాయకి వాళ్ళకి అప్పగించింది మనమే అయినా నేరం మాత్రం సూర్య మీదకి తెలివిగా నెట్టగలిగాం. సూర్యకున్న అధికారం పోతుంది కాబట్టి నిజం తెలిసినా మనల్నేం చేయలేదు. పూజ జోలికి రాలేదు. ఏంటి
నాన్న ఇక్కడికి వస్తున్నాడు. చూసుకోకుండా మాట్లాడేశాము. మన మాటలు విన్నారంటావా? ఇక్కడేం చేస్తున్నారమ్మా? ఇంకోసారి ఇలా జరగకుండా నా కూతుళ్ళకి నేను బుద్ధి చెప్పుకుంటాను సార్. దయచేసి నా కోడల్ని విడిచిపెట్టండి సార్. సూర్య ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు సార్, కానీ కనిపించే సాక్ష్యాలను బట్టి నేను తనను తీసుకురావాల్సి వచ్చింది. సూర్య మీద నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, నో ప్రాబ్లం. కానీ మీ అమ్మాయిలకు మాత్రం ఇలాంటి పని చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. ఇప్పుడే సూర్య దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పుని క్షమించమని అడిగి తనని ఎలాగైనా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాను. నేను కూడా వచ్చి సూర్యకి క్షమాపణ చెప్తాను నాన్న. ఏంటి దానికి క్షమాపణలు చెప్పేది? అయ్యిందేదో అయిపోయింది. ఇంట్లో నుంచి పోయిన దాన్ని అక్కడే ఉండనివ్వకుండా మళ్ళీ తెచ్చి ఇంట్లో పెడతానంటారేంటి? నోర్మోయ్, మనిషివా నువ్వు? మనిషిలా మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఇప్పుడు సూర్యతో అవసరం ఏముంది నాన్న? అవునమ్మా, అవసరం ఉంటేనే మీకు సూర్యకాంతం కావాలి, లేదంటే అవసరం లేదు. మీలాంటి స్వార్థపరులు నా ఇంట్లో తప్ప ఇక భూమి మీద ఎక్కడ ఉండకూడదమ్మా. నువ్వేమైనా అనుకో నాన్న, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుండడమే మంచిది. అవునమ్మా, అలాగైతే మీరు ఎక్కడ ఉండాలమ్మా? అత్తవారింట్లో. కానీ ఇక్కడ పడి ఎందుకు ఏడుస్తున్నారు? నా అసమర్థత వల్ల, నా బిడ్డలు అనే మమకారానికి నేను బానిసన అయిపోవడం వల్ల. వేరే వాళ్ళైతే మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పాపాలకి ఇక్కడ ఉండనిస్తారా? ఎన్నోసార్లు సూర్య మనల్ని ప్రమాదంలోంచి బయటపడేసింది. అంతెందుకు, నిన్నగాక మొన్న నీ విషయంలో ఆ రంగనాయక వాళ్ళు చేసిన పనేంటి? సూర్య లేకపోతే మీ బతుకులు ఏమయ్యేవి? ఆత్మహత్య చేసుకుని చావడం తప్ప వేరే గతుందా నీకు? మీకివేం గుర్తుండవా? వాళ్ళ విషయం వదిలేండి నాన్న. సూర్య మనతోనే ఉండాలి, నాతోనే, మన ఇంట్లోనే ఉండాలి. చూసేవాళ్ళుడు, ఈ తండ్రి కొడుకులిద్దరూ కలిసి సూర్యకాంతాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటున్నారు. సూర్యకాంతం ఇంట్లోకొస్తే మన ఆటలు సాగవమ్మా. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంటికి రానివ్వకూడదత్తా. వాళ్ళు రావాలి రావాలి అనుకుంటుంటే మనం కాదంటే మాత్రం ఆగుతుందా? అల్లుడు,
ఇక మీదట నా కోడల్ని చూసి మొహాలు మార్చుకున్నా, తన గురించి తప్పుగా మాట్లాడినా మిమ్మల్ని క్షమించడం అనేది జరగదు. నానా 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 క్యాష్ రెడీగా ఉందా? రైట్. పారిపోవాలని చూస్తే ఒక బుల్లెట్ గాల్లోకి వెళ్ళింది, రెండో బుల్లెట్ నీ బాడీలోకి దూసుకుపోతుంది. తీరా బ్యాగ్ తీ. కానిస్టేబుల్, యువత ఈ దేశానికి వెన్నెముక అని ఒక పక్క ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయస్థానాలు వాళ్ళ కోసం ఎన్నో చేస్తుంటే అలాంటి యువతని మత్తు మందుకి బానిసని చేస్తారా? మీ సంపాదనల కోసం వాళ్ళ భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేస్తారా? నీలాంటి వాళ్ళు ఉండాల్సింది బయట కాదురా, లోపల. నడు. ఇదిగో చూడు ఆఫీసర్, నీలాంటి ఆఫీసర్ని చాలా మందిని చూశాను. మందుతో పట్టుబడ్డాను. ఓకే, నీకెంత పర్సెంటేజ్ కావాలో చెప్పు, 5 నిమిషాల్లో అరేంజ్ చేస్తా. నీ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తి పడే కంత్రి ఆఫీసర్ని కాదురా, సూర్యకాంతం, సిన్సియర్. మర్యాదగా జీపెక్కకపోతే చస్తావు. కానిస్టేబుల్, వాడిని వెంటనే పట్టుకోండి, వెళ్ళండి. నేనెవరినో తెలుసా? నా అన్నెవరో తెలుసా?
ఎవడో బోడిలింగమంట. ఎవడైతే నాకేంట్రా? మేడం దొరకలేదు మేడం. సూర్యకాంతానికి ప్రసవించిన ఒక ఆడపిల్లని తీసుకుని వచ్చేశాడు. పద వెళ్దాం పులి. బాబుగారు, తప్పు బాబు. పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు తెరిచి కూడా చూడలేదనుకుంటా. కళ్ళు తెరిస్తే పాపనివ్వనని గొడవ చేస్తుంది. ఇక తనకి నాకు ఏ సంబంధం లేదు. తక్కువ. కానీ మీకు విషయం తెలుసా? ఆ రోజు సూర్యకాంతానికి పుట్టింది ఒక ఆడపిల్ల కాదమ్మా, ఇద్దరు. కవల పిల్లలు పుట్టారా డాక్టర్? ఇద్దరు ఆడపిల్లలే. ఎంత ముద్దుగా ఉన్నారో. ఇద్దరు కవల పిల్లలమ్మా. అందులో ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మనం పెంచుకున్నాం. దాని పేరు పూజ. అలాగే తర్వాత పుట్టిన పిల్ల సూర్యతోనే ఉంది. దాని పేరు తేజ. మీ నాన్నని మిస్ అవుతున్నాను అని ఫీల్ అవుతున్నావా? నీకెవరు చెప్పారు? ఇది రాసింది నువ్వేగా? లేదు, నేను రాయలేదు. ఏ దొంగ, నేను చూశాను. నిన్ను చూస్తే ఎందుకో తెలియదు కానీ నా కూతుర్ని చూసినట్లే అనిపిస్తుందమ్మా. మిమ్మల్ని చూస్తే నాకు ఎప్పుడూ తెలిసిన వాళ్ళలాగే అనిపిస్తుంది. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. అందుకే ఈ నిజాన్ని ఎప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఈ నిజాన్ని సమాధి చేసిన వాడిని అయిపోతాన్రా. అందుకే చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు చేసిందంతా ఒప్పేసుకొని సూర్యకాంతాన్ని మీ దగ్గరికి తెచ్చుకోండిరా. తనుంటేనే మీకు రక్షణ. లేదంటే నేను చచ్చిపోయినా నాకు మనశ్శాంతి ఉండదురా. నానా లేదు, తన ముందు దాచిన నిజాలన్నీ ఒప్పుకుంటాను. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమని వేడుకుంటాను. కాళ్ళు పట్టుకునైనా సరే తను మనతోనే ఉండేలా చేస్తాను. మీరది చూస్తారు. చూడాలనే ఉందిరా, కానీ 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 నానా డాక్టర్ డాక్టర్ నానా డాక్టర్ 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 జరగండి. మా నాన్న చూడు, ఏమైంది? మా నాన్నను కాపాడండి.
ఏమైంది డాక్టర్? ఆయన కోమాలోకి వెళ్ళారు. పూజ నీ కన్న బిడ్డ సూర్య. మేం చేసిన తప్పులకి కావాలంటే మమ్మల్ని శిక్షించు, కానీ ముందు నీ కన్న బిడ్డని నువ్వు కాపాడుకో. అసలు పూజ ఎవరనుకుంటున్నావు? నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న బిడ్డ. కానీ ముందు నీ కన్న బిడ్డని నువ్వు కాపాడుకో. రాధా, యూటర్న్ తీసుకో. ప్రగతక్క, హలో చెప్పక్క. ఒరే తమ్ముడు, మీకు బుద్ధి లేదా? రోడ్డు కడ్డంగా కారాపారు. రే, వెళ్ళా పాపని లాక్కరండ్రా. రేయ్, ఎవర్రా మీరు? మా పాపను తీసుకెళ్తానంటున్నారు? డీటెయిల్స్ కావాలరా నీకు? మా సార్ ఎవరో తెలుసా? రియల్ ఎస్టేట్ కింగ్ కోటిలింగం గారు. సూర్యకాంతానికి నాకు ఒక సెటిల్మెంట్ బ్యాలెన్స్ ఉందమ్మా. ఈ పాప ఆ సూర్యకాంతం కూతురేగా. దీన్ని ఎత్తుకెళ్తే అప్పుడు ఆ సూర్యకాంతం దిగొస్తుంది. క్లారిటీ వచ్చిందిగా, తప్పుకోరా. మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఈ పాప సూర్య మేడం కూతురు కాదు, కానిస్టేబుల్ భవానీ కూతురు. ఎందుకు అంకిల్ అబద్ధం చెప్తున్నావు? ఈ బచ్చాగాళ్ళకి భయపడుతున్నావా? బచ్చాగాళ్ళ? ఒక్కొక్కడు ఎంత హైట్ ఉన్నారో చూసావా? రోడ్డు పక్కనున్న చెట్లు, కరెంటు స్తంభాలు వీళ్ళకంటే ఎక్కువ హైట్ ఉన్నాయి. అయితే ఏంటి? ఇట్లా మాట్లాడుతుంది ఏం సార్ ఇది? పొగర్రా, సూర్యకాంతం కూతురు కదా, దాని పొగరు దీనికి యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది. లాక్కరండ్రా. హలో సూర్య మేడం. ఏమిటి పులి? తేజ పాపని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మేడం. ఎవరు? రియల్ ఎస్టేట్ కోట్లింగం మేడం. నేను ఆపలేకపోయాను మేడం. మీరు త్వరగా వెళ్ళి కాపాడండి మేడం. పులి, నీకేం కాలేదు కదా? ఏం పర్లేదు మేడం. నన్ను కొట్టి తీసుకెళ్లిపోయారు మేడం. నాకేం కాలేదు. సరే, నువ్వు జాగ్రత్తగా ఉంటావు. అలాగే మేడం. తేజని తీసుకెళ్లిపోయాడా? అంటే పూజను కూడా ఈ విధవే కిడ్నాప్ చేయించుంటాడు.
హలో సూర్య, ఎలా ఉన్నావు? రై నా కూతురు ఎందుకు కిడ్నాప్ చేసావురా? మర్యాదగా వదిలిపెట్టకపోతే. ఆహా, అబ్బా, నీ కూతురు కాదు, నీ కూతుర్లు అను ఇద్దరు. నీ కూతుర్లిద్దరూ నా దగ్గరే ఉన్నారే. నువ్వు అరెస్ట్ చేసిన నా తమ్ముని విడిపించి తీసుకొస్తే నీ కూతుర్లు నీకు దక్కుతారు. లేదంటే నేను కట్టబోయే బిల్డింగ్ లో సమాధులై కూర్చుంటారు. నీ ఇద్దరు పిల్లలు చచ్చిపోతారు. ఏంటి సూర్య మేడం, నీ అంతు చూస్తాను. అసలు బయటికే రానివనన్నారు, ఇప్పుడు మీ అంతట మీరే నన్ను దగ్గరుండి మా అన్నయ్యకి అప్పచెప్తున్నారు. దట్స్ మై బ్రదర్. మీసం తిప్పాడంటే ఎవరైనా తల వంచాల్సిందే. పెళ్ళికి కూడా ఉంటాయిరా మీసాలు. చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఆట ఆడేవాడు మగాడు, వాడికున్నదొక మీసం. సిగ్గనిపించట్లేదు? చూప్. మాట్లాడవంటే కారు రన్నింగ్ లోనే ఉంటుంది, నువ్వు రోడ్డు మీద పడి దొర్లుతూ ఉంటావు. ఆ దుర్మార్గుడు పూజకి ఏం హాని తలపెడతాడో ఏంటో. నన్ను కొట్టి నా కళ్ళ ముందే పూజ లాక్కెళ్ళిపోయారా? అయినా నువ్వు నాకు ఫోన్ చేయకుండా సూర్యకాంతానికి ఎందుకు ఫోన్ చేసావే? ఏం చేయమంటావక్క? తమ్ముడు చూస్తే అందుబాటులో లేడు, మనం చూస్తే ఆడవాళ్ళం. ఆ రౌడీ వెధవల్ని ఎదిరించాలంటే సూర్య వల్ల మాత్రమే అవుతుంది. ఆ మాట అయితే నిజం. కాకపోతే ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది. ఏంట కాదే? పూజ సూర్యకాంతం కూతురన్న విషయం సూర్యతో చెప్పేశాన్రా. నా మీద అరవడం కాదక్క, అప్పుడు పరిస్థితి అలాంటిది. పూజని కిడ్నాప్ చేశారని సూర్యకి ఫోన్ చేస్తే మన మీదున్న కోపంతో నాకేం సంబంధం లేదని మాట్లాడింది. సూర్య కల్పించుకోకపోతే పూజకి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో పూజ తన కూతురే అని తెలిస్తే ఖచ్చితంగా కాపాడుతుందనే నమ్మకంతో నిజాన్ని బయట పెట్టేశానక్క. ఎంత పని చేసావక్క? పోన్లేరా, సూర్యకి నిజం తెలిస్తే ఏంటి? పూజకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడి తీసుకొస్తుంది కదా, అది చాలు. కాపాడుతుంది, కానీ పూజని తనతో పాటు తీసుకెళ్తుంది. పదండి. రండి. బాబ్జీ, బాబ్జీ, అయ్యో పూజ! అడుగు ముందుకేస్తే వీళ్ళ పేకలు కోసేస్తా.
ఏయ్ ఈ రంగనాయకి అరవకు. నీ అరుపులకి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఏయ్ చైతు, మీ పిల్లలు మీకు ప్రాణాలతో కావాలంటే నాకు మీ ఆస్తి కావాలి. డాక్యుమెంట్స్ ఇదిగో.